ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు. మాకేం తెలుసు? మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ
ఈ అక్కర లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు. అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా. ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకుకి అంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు, హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమ్మలేండ్రు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకలకు. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. మా సోదరులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు, నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే వారు ఇటున్నారు, వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు. ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరుకురిక దొరికిపోతుంటాడు, అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికిక దొరికిపోతాడు. ఆయన సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. వ్యక్తిత్వం ఉంది, కొంపలు ముంచి తమాషా చేస్తాడు, కొంపలు ముంచి. ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్క కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైల్లో పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకలప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పండ్లు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యం? అయింది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు మూసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ, కేంద్రం చేయట్లేదా, అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి అధికారుల మీద నెట్టేస్తున్నాడు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ జన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం కానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో
కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు పీకుడు పని? నువ్వు మావోయిస్టుల లిస్ట్ లో మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్ట్ లో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగినారు, సిట్ అధికారులు అడిగినారు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడి పెట్టకు నువ్వు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది కదా, దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా, ఇలా కేసీఆర్ కొడుకు అంటుండు కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇవాళ. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది కాబట్టి అప్పుడు జరిగి ఉండొచ్చు అని కూడా ఆయన అన్నారు కదా. ఎవరు కేటీఆర్ చేసినట్టే కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు, అధికారులు దేశ భద్రతలు చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విషయాన్ని జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుకున్నట్టే కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. అది కాదు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారాన్ని చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి ఎడమ చెప్తాం కొడతా అంటాడు ఆయన, తొండ దొరకడతా అంటాడు.